Audio Jungle. ఏలూరు ఆస్మా మెడికల్ వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 70 ఏళ్ల మహిళకి ప్రముఖ ఎండోస్కోపీ వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణవర్ధన్ నేతృత్వంలో వైద్య బృందం అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. ఇప్పటి వరకు ఎక్కడ ఇటువంటి లాప్రోస్కోపీ శస్త్రచికిత్స జరగలేదని తొలిసారిగా ఏలూరు ఆస్మా ఆసుపత్రిలో నిర్వహించామని డాక్టర్ కృష్ణవర్ధన్ తెలిపారు. కర్ణాటకకు చెందిన పావులూరి సత్యవతి అనే మహిళ కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతుంది. ఏలూరు సమీపంలో ఉన్న బంధువులు సత్యవతిని ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి కడుపులో గడ్డ ఉన్నట్టు గుర్తించారు. వెంటనే ఆమెకు ఆపరేషన్ చేసి గడ్డను తొలగించాలని సూచించారు. అయితే సత్యవతికి శరీరం మీద కుట్లు పడకుండా 7 లక్షల రూపాయల ఖర్చుతో కూడిన ఖరీదైన లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్సను ఆరోగ్యశ్రీ ద్వారా విజయవంతంగా నిర్వహించామని ఆశ్రమ వైద్యాధికారి కృష్ణవర్ధన్ అన్నారు. శనివారం ఆశ్రమ హాస్పిటల్లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో డాక్టర్ కృష్ణవర్ధన్ ఈ అరుదైన శస్త్రచికిత్సను మీడియాకు వివరించారు. శస్త్రచికిత్స అనంతరం సత్యవతిని అదే రోజు డిశ్చార్జ్ చేశామని చెప్పారు. సత్యవతి మీడియాతో మాట్లాడుతూ ఆపరేషన్ అనంతరం పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిపారు. మొదటి రోజు తినడానికి మొదలు పెట్టారు. రెండో రోజు ఇంటికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అండ్ ఏ కంప్లైంట్స్ లేవు. పేషెంట్ ఇస్ వెరీ హ్యాపీ విత్ ట్రీట్మెంట్. సారీ, ఇది మేము ఆరోగ్యశ్రీలో కూడా చేస్తామండి. రైట్ లో పేషెంట్ కర్ణాటక పేషెంట్, కర్ణాటక నివాసి. సో ఇది ఆరోగ్యశ్రీ లేదు, బట్ దిస్ సర్జరీ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్ ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీలో ఏ సమస్యలకి ఈ విధానం చేయడానికి అవకాశం? లిస్ట్ ఇస్ క్వైట్ ఎక్స్టెన్సివ్. ఈ రకమైన గడ్డలు కొంచెం 60 ఏళ్ళు ఆ వయసు దాటిన తర్వాత కొంచెం కామన్ గా వస్తుంటాయండి. సో చాలా మంది భయపడిపోతూ ఉంటారు. ఆపరేషన్ అనగానే ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాలి, ట్యూబులు ఎక్కువ పెడతారు, ముక్కులో ట్యూబ్ పెడతారు, అలా యూరిన్ ట్యూబ్ పెడతారు, పొట్టలో పైపులు పెడతారు అని చాలా మంది భయపడుతూ ఉంటారు. చాలా మట్టుకు శాతం అది అపోహలే. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ పరంగా కానీ ఎక్విప్మెంట్ పరంగా కానీ మా హాస్పిటల్లో అయితే ఇలాంటి మేజర్ సర్జరీస్ మొత్తం లాప్రోస్కోపిక్ లో చేయడానికి అనుకూలం. సో ఆ భయాలన్నీ ఏమీ అవసరం లేదు. ఇప్పుడు చెప్పినట్టుగానే రెండో రోజు కానీ మూడో రోజు కానీ పేషెంట్ని ఇంటికి పంపించి వేయడం కూడా జరుగుతుంది. చాలా మట్టుకు సార్లు ఇంటికి కూడా వెళ్ళిపోతారు, ఏ ఇబ్బంది లేకుండా. సాధారణంగా 6 వారాల పాటు బరువులు ఎత్తకూడదని ఒక కండిషన్ తప్పితే వాళ్ళ ఇంటి పనులు అన్ని పనులు వాళ్ళంతటి వాళ్ళే చేసుకుంటారు. దేనికి అడ్డే ఉండదు. తినడానికి కానీ, పనులు చేసుకోవడానికి కానీ, స్నానం చేయడానికి కానీ ఏ రకమైన అడ్డు ఉండదు. ఈవెన్ కుట్లు కూడా మేము కరిగిపోయే కుట్లే వేస్తాము. సో మళ్ళీ కుట్లు తీయించుకోవడానికి కూడా రావాలి అన్న అవసరం కూడా అమౌంట్ దాంట్లో ఉంటుందా? పే తర్వాత ఆరోగ్యశ్రీ పేషెంట్ పెట్టుకోవాలి. మనకి బేసిక్ అవసరమైన టెస్టులన్నింటినీ కూడా ఉచితంగానే చేయడం జరిగిందండి. బేసిక్ ఇన్వెస్టిగేషన్స్, కొన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ అవసరమైనంత వరకు, ఆపరేషన్ అవసరమైనంత వరకు మాత్రమే వాళ్ళ దగ్గర ఛార్జ్ చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీలో ఉన్నారంటున్నారు కదా, ఆరోగ్యశ్రీలో ఒక పేషెంట్ వస్తున్నప్పుడు ఆరోగ్యశ్రీలో టెస్ట్ లేకపోతే ఆరోగ్యశ్రీ వేరే? 99% అంతా ఆరోగ్యశ్రీలోనే అయిపోతాయి టెస్టులతో సహా. ఆపరేషన్ ఖచ్చితంగా అవసరం అయినప్పుడు పూర్తిగా అంటే A to Z అడ్మిషన్ నుంచి డిశ్చార్జ్ వరకు కూడా ఆరోగ్యశ్రీలో చేయడమే జరుగుతుంది. పావులు సత్యవతండి, కర్ణాటక నుంచి వచ్చాను. నేను షుగర్ కంట్రోల్ అవ్వట్లేదని ఇక్కడ టెస్టులు చేయించుకుంటానికి వచ్చానండి. వస్తే గడ్డ ఉందని తేలింది టెస్టులోను. చేయించేసుకోమ్మా ఆపరేషన్ అన్నారు డాక్టర్ గారు. చేయించుకుంటానండి అంటే నీకేం భయం లేదమ్మా, నేను చేస్తాను, చాలా బాగా చేస్తాను, చేయించేసుకో అన్నారు. చాలా బాగా చేశారండి. నేను రెండో రోజు ఇంటికి పంపేశారు. నన్ను నొప్పి గట్ట ఏం తెలవలేదండి, చాలా బాగా చేశారు సార్. మీ పని మీరు చేసుకుంటున్నారా? చేసుకుంటున్నాను. అంటే మామూలుగా చేసారా, ఎలా చేశారా మీకు?